తెలుగు సినిమా చరిత్ర పార్ట్ 1. 1931 నుండి 1950 వరకు తెలుగు సినిమా ఎలా ప్రారంభమైంది. నమస్కారం, మూవీ బెల్ జేకి స్వాగతం. ఈరోజు మనం తెలుగు సినిమా చరిత్రలోకి ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న టాలీవుడ్ అసలు ఎక్కడ ప్రారంభమైంది, మొదటి తెలుగు సినిమా ఏది, ఆ రోజుల్లో సినిమాలు ఎలా తీసేవారు, ఈ వీడియోలో తెలుసుకుందాం. 1931కి ముందు తెలుగు ప్రేక్షకులకు ప్రధాన వినోదం నాటకాలు. గ్రామాల్లో, పట్టణాల్లో నాటక ప్రదర్శనలు ఎంతో ప్రజాదరణ పొందేవి. అదే సమయంలో ప్రపంచంలో మూకీ సినిమాలు అంటే శబ్దం లేని సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల్లో సంభాషణలు ఉండేవి కాదు. నటుల హావభావాలు, మధ్య మధ్యలో వచ్చే టైటిల్ కార్డుల ద్వారానే కథను అర్థం చేసుకోవాల్సి వచ్చేది. అయితే 1931 సంవత్సరం తెలుగు సినిమా చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఆ సంవత్సరంలో విడుదలైన భక్త ప్రహ్లాద తొలి పూర్తిస్థాయి తెలుగు టాకీ చిత్రంగా గుర్తింపు పొందింది. ఈ చిత్రానికి దర్శకుడు హెచ్.ఎం. రెడ్డి. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులు మొదటిసారిగా వెండితెరపై తమ భాషలో సంభాషణలు వినే అవకాశం పొందారు. అదే తెలుగు సినీ పరిశ్రమకు నిజమైన ప్రారంభంగా నిలిచింది. ఆ రోజుల్లో సినిమా తీయడం ఇప్పటిలా సులభం కాదు. భారీ కెమెరాలు, పరిమిత లైటింగ్, ఒకేసారి రికార్డ్ చేయాల్సిన శబ్దం, ప్రతి సన్నివేశాన్ని ఎంతో జాగ్రత్తగా చిత్రీకరించాల్సి వచ్చేది. చిన్న పొరపాటు జరిగినా మొత్తం సన్నివేశాన్ని మళ్లీ మొదటి నుంచి తీయాల్సి వచ్చేది. ఆ కాలంలో ఎక్కువగా పౌరాణిక, భక్తి కథలే సినిమాలుగా తెరకెక్కించేవారు. రామాయణం, మహాభారతం, భాగవతం వంటి కథలకు ప్రేక్షకుల్లో విశేష ఆదరణ ఉండేది. అందుకే తొలి తెలుగు సినిమాల్లో కూడా అలాంటి కథలకే ప్రాధాన్యం ఇచ్చారు. 1930వ చివరి నుంచి 1940ల వరకు తెలుగు సినిమా క్రమంగా అభివృద్ధి చెందడం ప్రారంభమైంది. కొత్త కథలు, కొత్త నటులు, కొత్త సాంకేతిక పరిజ్ఞానం పరిశ్రమలోకి వచ్చాయి. స్టూడియో వ్యవస్థ కూడా బలపడింది. రచయితలు, సంగీత దర్శకులు, ఛాయాగ్రాహకులు, సాంకేతిక నిపుణులు కలిసి తెలుగు సినిమాకు బలమైన పునాది వేశారు. ఈ తొలి 20 సంవత్సరాలే తర్వాత వచ్చిన తెలుగు సినిమా స్వర్ణయుగానికి బాటలు వేశాయి. 1950 నాటికి తెలుగు సినిమా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇలా చిన్న అడుగులతో ప్రారంభమైన తెలుగు సినిమా తర్వాత భారతదేశంలోనే అత్యంత ప్రభావవంతమైన సినీ పరిశ్రమల్లో ఒకటిగా ఎదిగింది. ఇది తెలుగు సినిమా చరిత్రలో మొదటి భాగం మాత్రమే. తదుపరి భాగంలో 1950 నుంచి 1975 వరకు తెలుగు సినిమా స్వర్ణయుగం, దిగ్గజ నటులు, చిరస్మరణీయ చిత్రాలు మరియు తెలుగు సినిమాను కొత్త శిఖరాలకు తీసుకెళ్లిన మహానుభావుల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి,